స్టార్ హీరో చియాన్ విక్రమ్ షేర్ చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ రీల్ ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువైంది. అంతరించిపోతున్న జాతికి చెందిన అరుదైన కోతితో ఆడుకుంటూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమిళనాడు అటవీ శాఖ రంగంలోకి దిగింది. విక్రమ్ కుమార్తె మామగారి వద్ద ఉన్న ఆ కోతి చట్టబద్ధంగానే ఉందా లేక అక్రమంగా తీసుకొచ్చారా అన్న కోణంలో విచారణ ప్రారంభించింది. దీంతో విక్రమ్ ఆ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించడం మరింత చర్చకు దారితీసింది. తమిళ నటుడు చియాన్ విక్రమ్ ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ రీల్ను పోస్ట్ చేశారు. అందులో ఆయన అరుదైన కోతి జాతికి చెందిన లార్ గిబ్సన్తో ఆడుకోవడం, దానిని ప్రేమగా హత్తుకోవడం కనిపించింది. వీడియో అభిమానులను ఆకట్టుకున్నప్పటికీ కొద్ది గంటల్లోనే అది వివాదంగా మారింది. తమిళనాడు అటవీ శాఖ విచారణ ప్రారంభించిందనే వార్తలు రావడంతో విక్రమ్ 24 గంటల్లోపే ఆ రీల్ను డిలీట్ చేశారు. ఆ లార్ గిబ్సన్ విక్రమ్ కుమార్తె భర్త తండ్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త సికే రంగనాథన్ వద్ద ఉన్నట్లుగా వెల్లడైంది. ఈ ఘటనతో ఆయన వద్ద ఉన్న అరుదైన జంతువుల స్వాధీనంపై తమిళనాడు అటవీ శాఖ ప్రాథమిక విచారణ ప్రారంభించింది. ముఖ్యంగా ఆ కోతి ఎలా వచ్చింది, అవసరమైన అనుమతులు ఉన్నాయా అనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు. లార్ గిబ్సన్ను సికే రంగనాథన్ చట్టబద్ధంగానే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కోతిని ఈ ఏడాది జూన్ నెలలో మణిపూర్ నుంచి తమిళనాడులోని ఈరోడ్కు తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే కొనుగోలుకు సంబంధించిన పత్రాలు, దిగుమతి అనుమతులు, సంరక్షణకు సంబంధించిన నిబంధనలు అన్నీ పాటించారా లేదా అన్నది ఇప్పుడు విచారణలో తేలాల్సి ఉంది. వన్యప్రాణి సంరక్షణ కార్యకర్తలు మాత్రం ఈ వ్యవహారంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లార్ గిబ్సన్ అంతరించిపోతున్న జాతికి చెందిన జీవి కావడంతో అవసరమైన చట్టబద్ధ పత్రాలు లేకుండా పెంపుడు జంతువుగా ఉంచడం నిబంధనలకు విరుద్ధమని అంటున్నారు. అంతేకాదు, ఈ కోతి ఆగ్నేయాసియా దేశాల నుంచి అక్రమంగా తరలించి ఉండొచ్చని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లార్ గిబ్సన్ జాతి అంతర్జాతీయ వన్యప్రాణి, వృక్ష జాతుల అక్రమ వ్యాపారాన్ని నియంత్రించే CITES ఒప్పందం కింద రక్షణ పొందుతోంది. అలాగే భారత వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ పరిధిలోనూ ఈ జాతికి రక్షణ ఉంది. ప్రస్తుతం అటవీ శాఖ విచారణ కొనసాగిస్తూ ఉండగా వన్యప్రాణి సంరక్షకులు చేసిన ఈ ఆరోపణలపై అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక నిర్ధారణ చేయలేదు. ఒక సోషల్ మీడియా రీల్తో మొదలైన ఈ వివాదం ఇప్పుడు అరుదైన వన్యప్రాణుల సంరక్షణ, చట్టబద్ధ స్వాధీనం, అక్రమ రవాణా వంటి కీలక అంశాలపై చర్చకు దారితీసింది. అటవీ శాఖ విచారణలో అసలు నిజాలు ఏంటో తేలాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.